హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ వ్లాగ్ ఛానల్. సో నా పేరు వచ్చి బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. సో మనకైతే ఏఎల్పీకి అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వారైతే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో అస్సలు ఎవరు కూడా ఊహించి ఉండరు. సో అమాంతంగా 3 రెట్లు అయితే మనకైతే పోస్టులు అయితే పెంచేశాడు. ఒకసారి వేకెన్సీస్ అయితే పెంచేశాడు. సో చాలామందికి ఇంకో డౌట్ కూడా ఉంది. సో ఒకేసారి ఇన్ని వేకెన్సీ ఇచ్చాడంటే నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్లో మనకి ఏఎల్పీ సంబంధించి వేకెన్సీస్ ఇస్తాడా ఇవ్వడా, అసలు జాబ్ క్యాలెండర్ ఉంటుందా ఉండదా అనేది ఈ ఫుల్గా చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏఎల్పీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మనకి 5,696 పోస్టులు మాత్రమే రిలీజ్ చేశారు. సో దీన్ని అనమాట అమందంగా మనకి ఏకంగా 3 రెట్లు 18,799 పోస్టులుగా అయితే రిలీజ్ చేయడం అయితే ఒకసారి ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇలా ఇంక్రీజ్ చేయడం వల్ల చాలామందికి ఎవరైతే ఏఎల్పీకి అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే హ్యాపీయే. సో ఇంతవరకు ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న అనే వాళ్ళకి సో నెక్స్ట్ ఇయర్ లేదు, నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకుని నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా జాబ్ క్యాలెండర్ వస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్ కూడా నేను అప్లై చేసుకుంటాను అనే వాళ్ళకి అనమాట ఈ షాకింగ్ న్యూస్ అనమాట. సో ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఒకేసారిగా మనకి 18,799 పోస్టులు రిలీజ్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనకి జాబ్ క్యాలెండర్ ఉంటుందా, రైల్వే నుండి ఉండదా అనేది చాలామంది అనమాట భయపడుతున్నారు. సో మీకు కనుక ఆ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఎవరైతే ఏఎల్పీకి అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి మనకైతే ఒక అఫీషియల్ నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ నోటీస్ ఏంటంటే పోస్టులను ఏదైతే మనకి ఇంతకుముందు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు ఏదైతే పోస్టులు అయితే రిలీజ్ చేశారో 5,696 పోస్టులతో అయితే మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఈ యొక్క అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎన్ని పోస్టులకి ఇంక్రీజ్ చేశారంటే 18,799 పోస్టులకి అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ అఫీషియల్ నోటీసులు ఎవరెవరికి పంపించారు చూద్దాం. సో మనకి నోటీస్ వచ్చి మనకి 18/6/2024 అయితే ఈ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో అందరు కూడా ఆల్ జనరల్ మేనేజర్స్ ఆల్ జోనల్ రైల్వేస్కి అయితే పంపించడం అయితే జరిగింది. సో ఈ సబ్జెక్ట్ ఏంటంటే అనౌన్స్మెంట్ చేస్తున్నాం అనమాట. సో ఏఎల్పీ సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఒక అనౌన్స్మెంట్ లెటర్ అనేది అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇంతకుముందు మనకు వేకెన్సీస్ వచ్చి టోటల్గా 5,696 వేకెన్సీస్తో అయితే ఒక లాస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అదే నోటిఫికేషన్ని ఇప్పుడనమాట 3 రెట్లు అమంతంగా 3 రెట్లు 18,799 పోస్టుల వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళకైతే బ్యాడ్ న్యూసే, ఎవరైతే అప్లై చేసుకున్నారో అయితే వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. సో ఏ జోన్లో ఎన్నెన్ని పోస్టులు పెరిగాయని చూద్దాం. సో ఒక జోన్ మాత్రమే ఒక్క పోస్ట్ కూడా ఇంక్రీజ్ చేయలేదు. సౌత్లో చూసుకుంటే మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏదైతే 3rd నెంబర్ ఉందో ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉందో సో లాస్ట్ అయితే మనకి 479 అయితే ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు 1595గా వేకెన్సీస్తో అక్కడైతే రిలీజ్ చేశారు. సో అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఏదైతే ఉందో అది 585. ఇంతకుముందు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో అప్పుడు చూసుకుంటే 585 మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు అదే పోస్టులు ఇంక్రీజ్ చేస్తూ 1949 పోస్టులుగా ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చి సదరన్ రైల్వేలో 218 మాత్రమే ఇంతకుముందు నోటిఫికేషన్లు ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని ఇంక్రీజ్ చేస్తూ 726 పోస్టులకి అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. సౌత్ వెస్టర్న్ రైల్వే ఏదైతే బెంగళూరు ఉందో బెంగళూరులో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు టోటల్గా చూసుకుంటే 473 ఉన్నాయి. దాన్ని ఇంక్రీజ్ చేస్తూ 1,576కి అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే పోస్ట్ అనేది ఒక్కసారిగా పెంచడం అయితే జరిగిందనమాట. 1879 పోస్ట్ అయితే ఒకసారిగా అయితే ఇంక్రీజ్ చేశారు. ఇంతకుముందు అయితే 5,696 పోస్టులు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు 18,799 పోస్టులకి అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. కొత్త వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవ్వదు. సో దీంట్లో కొత్త వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి అవ్వదు. ఇంకో ఆపర్చునిటీ అయితే ఇచ్చిందనమాట. సో అదేంటంటే ఎవరైతే ఏఎల్పీకి అయితే అప్లై చేసుకున్నారో సో 4th పాయింట్ ఒకసారి చూడండి. ఎవరైతే ఏఎల్పీకి అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఆర్ఆర్బీ జోన్ అనమాట చేంజ్ చేసుకునే అవకాశాన్ని అనమాట మన రైల్వే బోర్డు అనమాట కల్పించడం అయితే జరిగింది.
సో కొత్తగా అప్లై చేయాలనుకునే వారికైతే అవకాశం లేదు. ఎవరైతే ఏఎల్పికి అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఆర్ఆర్బి జోన్ ఎక్కడైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయో అక్కడే అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే రైల్వే బోర్డు వాళ్ళు అనమాట కల్పించడం అయితే జరిగింది. ఏఎల్పి సంబంధించి మ్యాక్సిమం పోస్టులు అన్నీ కూడా ఇప్పుడు 18,799 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్లో ఏఎల్పి సంబంధించిన నోటిఫికేషన్ అనేది బిఫోర్ 3,000 లోపల అయితే ఉండొచ్చు అని అనుకుంటున్నాం. సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇప్పటి నుండే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మనకి ఎగ్జామ్స్ కూడా జూలైలో కానీ ఆగస్టులో కానీ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.